అధికారం అంటే పవర్. పవర్ ఉంటే అధికారంతో పాటు బాధ్యతలు ఉంటాయి. బాధ్యతగా పనిచేస్తేనే వాటి గౌరవం వస్తుంది. సర్కారు శాఖల్లో ఒకటి చాలా స్పెషల్. అది తీసుకుంటే చాలా గౌరవం ఉంటుంది. బాగా పనిచేస్తే ఎప్పటికీ గుర్తు పెట్టుకునేంత పేరు వస్తుంది. అయితే ఇప్పుడు అట్లాంటి పోస్టును తీసుకోవడానికి కొంత భయపడుతున్నారట. మన రాష్ట్రంలో సమస్యల కేర్ ఆఫ్ శాఖ ఏదంటే అందరూ ముక్తకంఠంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పేరే చెప్తారట. గత సర్కార్ పాలనలో రోజూ ఏదో ఒక సమస్య ఉండేది. ప్రభుత్వ తీరు అట్లనే ఉండేది. సర్కారు నిధులివ్వక, పనిచేసే వాళ్ళు చేయక, ప్రస్తుతం విద్యాశాఖ అంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చిందట. రేవంత్ సర్కారులో విద్యాశాఖ మంత్రి పోస్ట్ పెండింగ్ లోనే ఉంది. ఈ శాఖను ఎవరికి ఇవ్వాలనే దానిపై ముఖ్యమంత్రి లెక్కలేస్తున్నారట. విద్యాశాఖ తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. దీనికి అనేక కారణాలున్నాయట. ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయట. ఏండ్ల తరబడి టీచర్ల బదిలీలు పెండింగ్, 317 జీవో తలనొప్పి, స్పౌస్ టీచర్ల డిమాండ్లు, ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాల్లో సమస్యలు విద్యాశాఖ మంత్రి కోసం ఎదురు చూస్తున్నాయట. అన్నీ తెలిసి సమస్యల్లోకి వెళ్లడం ఎందుకని వెనుక ముందడుతున్నారట లీడర్లు. నిజానికి గత ప్రభుత్వంపై టీచర్లు, స్టూడెంట్లు ఏదో ఒక సమస్యపై నిత్యం పోరుబాట పట్టారు. ఆందోళనలు, అరెస్టులు కామన్. దీనికి తోడు 10 ఏళ్ల నుంచి యూనివర్సిటీల్లో పేరుకుపోయిన సమస్యలు, టీఎస్పీఎస్సీ లీకేజీల పరేషాన్తో విద్యార్థులు రోడ్డెక్కారు. ఇన్ని సమస్యల మధ్య మంత్రి పదవి ఎందుకంటున్నారట. విద్యాశాఖ మంత్రి పదవిని ఆఫర్ చేసినా సున్నితంగా కొంతమంది నో అంటున్నారని టాక్. అసలే కొత్త ప్రభుత్వం. విద్యాశాఖలో ఏ చిన్న తప్పు జరిగినా ఇబ్బందులు తప్పవని ఆ శాఖ అంటేనే జంకుతున్నారట నాయకులు.